పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఎవరు గొప్పవారు అనే వాదనలో పడ్డారు. అప్పుడు ఆ ఇద్దరికి ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి ఆది అంతం లేని అగ్నిస్తంభంలా కనిపించింది. ఆ జ్యోతికి మొదలు చివర కనుక్కుంటే ఎవరు గొప్పవారో తేలుతుందని నిర్ణయించారు ఆ ఇరువురు. విష్ణుమూర్తి వరాహ అవతారం తీసుకొని కిందకు వెళ్ళాడు ఆ జ్యోతికి అంతం ఎక్కడుందో కనుక్కోవాలని. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగరాడు. చాలా కాలం వెతికినా ఆ జ్యోతికి ఆది అంతం కనిపించలేదు. విష్ణుమూర్తి నిజం ఒప్పుకున్నాడు. వరాహ అవతారం తీసుకొని తాను ఆ జ్యోతికి అంతం ఎక్కడుందో కనిపెట్టలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు తాను ఆ జ్యోతికి పైభాగం చూశానని అబద్ధం చెప్పాడు. అప్పుడు అద్భుతమైన ఆ జ్యోతిర్లింగం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు చెప్పిన అబద్ధాన్ని వెలికితీశాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడికి భూమిపై ఆలయాలు ఉండవని శపించాడు. అంతేకాకుండా కొన్ని పురాణాల ప్రకారం కొన్ని శాస్త్రాలలో బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవని, అబద్ధం చెప్పినందుకు ఒక తలడు శివుడు నరికేశాడని కూడా చెప్తారు. ఆ రోజే మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ఓం నమః శివాయ అనే మంత్రం జపిస్తారు. ఈ రోజున భక్తులు పాలు, తేనె, నెయ్యి మరియు పంచదార అనే పంచామృత పదార్థాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, శివుడు వారికి అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడని భక్తులు విశ్వసిస్తారు. బిల్వదళాలు సమర్పిస్తే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని, అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడని భక్తులు చాలా విశ్వసిస్తారు. శివరాత్రి రోజు ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తానని స్వయంగా పార్వతీదేవితో శివుడైతే చెప్పాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు భక్తులందరూ బ్రహ్మ ముహూర్తంలోనే లేచి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే శివనామ స్మరణతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగారం చేసి శివుడి కరుణా కటాక్షాలు పొందుతున్నారు.